హలో ఫుడీస్, నేను మీకు ఇవాళ ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. అదేంటో చెప్పనా? ఆకుకూరలంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టపడే మన గోంగూర. సో నేను మీకు ఇవాళ గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి అవి కాస్త వేగాక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, టమాటో అండ్ క్యారెట్ వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని ఆ తర్వాత మనం బగారా ఆకు ప్లస్ ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని దాన్ని కొంచెం మరగనిద్దాం. ఆ తర్వాత మనం గోంగూర ఆకును కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సో గోంగూర ఆకుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత రైస్కి సరిపడాల్సినన్ని వాటర్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకుందాం. మీరు రైస్ని బట్టి కొలతలుగా వాటర్ ఎసరు పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ని మంచిగా ఇలా బాయిల్ చేసుకొని బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కలుపుకొని ఇలా మూత పెట్టి దాన్ని ఉడకడానికి మంచిగా ఫ్లేమ్ పెట్టుకొని ఉడకపెట్టుకుందాం. సో కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే గోంగూర పులావ్ రెడీ. చూడండి ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. గోంగూరలో ఐరన్ % ఎక్కువ. సో తప్పకుండా తినండి, ట్రై చేయండి. బాయ్.